హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు స్పైసీ రొయ్యల ఫ్రై చేస్తున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్ రొయ్యల ఫ్రై ఫ్రెండ్స్. మీకు బయట దొరికే యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఏ విధంగా చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఫ్రెండ్స్, రొయ్యల ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. అది క్లీన్గా అక్కడే కడిగి పిచ్చి ఒలిపించుకుని వచ్చాను. 2 ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, 1/2 చెక్క నిమ్మరసం, పట్టా లవంగా యాలుకలు, పసుపు, జీలకర్ర, మిరియాలు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగానే నేను రొయ్యలు క్లీన్ చేసి సాల్ట్ వాటర్లో క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు లైట్గా కొంచెం వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 చెక్క నిమ్మరసం. ఇది వేసి 1 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసుకుందాం. మేము వేసి 1 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఈ మ్యాగ్నేషన్కి రొయ్యలకి బాగా ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. హోటల్లో ఈ విధంగానే చేస్తారు. నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. నేను ఇప్పుడు మిక్సీ జార్లో పట్టా లవంగా యాలుకలు వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోబాకండి. నేను చూపించిన విధంగా నేను 1/2 kg రొయ్యలకి 2 లవంగాలు, 2 యాలుకలు, చిన్న పట్ట ముక్క, మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఫ్రెండ్స్ ఇది వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇందులోనే నేను ఇప్పుడు 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. మీకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది సీక్రెట్ రెసిపీ ఫ్రెండ్స్. మీరు ఎవరు మీకు చెప్పరు. ఈ విధంగా చేసుకుంటే మీకు రొయ్యల ఫ్రై సూపర్గా ఉంటుంది. నేను 1 అవర్ ముందే రొయ్యలు ఈ విధంగా ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ వాటర్ మొత్తం దీంట్లో సపరేట్ అయిపోయింది. ఇది నీసు స్మెల్ వాటర్ మొత్తం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి బాగా హీట్ అవ్వాలా. చూడండి, కడాయి బాగా హీట్ అయింది. ఇందులో మీరు తగినంత ఆయిల్ తీసుకోండి. నేను 3 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు రొయ్యలు హెల్త్కి చాలా మంచిది. సీ ఫుడ్స్ ఏదైనా కానీ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఒమేగా 3 ఫాలిక్ యాసిడ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు మొత్తం దీంట్లో వాటర్ వేసుకోకూడదు. ఓన్లీ ఈ రొయ్యలే వేసుకొని దీంట్లో నుంచి వాటర్ బాగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలా. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. నేను ఎక్కువ సీ ఫుడే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్లు, మటన్ల కన్నా సీ ఫుడ్ న్యాచురల్గా చాలా హెల్తీ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ దీనికి పడితే బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. దీంట్లో రసం చేసుకొని తిన్నారంటే మీకు శుభ్రంగా ప్లేట్ అన్నం హ్యాపీగా తినేయవచ్చు. చూడండి, దీంట్లో నుంచి నేను ఆల్రెడీ వాటర్ తీసేసినా కానీ ఎంత వాటర్ వచ్చిందో చూడండి. నేను ఆల్రెడీ వాటర్ కూడా తీసేసాను, అయినా కానీ ఇంట్లో నుంచి వాటర్ ఊరింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ మొత్తం డ్రై అయిపోతున్నాయి. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలా. అసలు కొంచెం వాటర్ కూడా ఉండకూడదు. ఈ విధంగా ఫస్ట్ టైం మేము దీన్ని ఇలా చేసుకుంటే రొయ్యలు నీసు స్మెల్ కూడా రాదు. ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయి మీకు ఆయిల్ వదిలేయాలా. ఇది అమేజింగ్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కానీ మీరు ఇంట్లో రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగానే చేయమంటారు. ఇంట్లో వారు మొత్తం మీకు మెచ్చుకుంటారు. చూడండి, ఆయిల్ మొత్తం వదిలేస్తుంది, ఏ విధంగా సపరేట్ అవుతుందో. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను రొయ్యలు మొత్తం ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. చూడండి, మొత్తం రొయ్యలు మొత్తం ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోనే
ఇంకో 2 or 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదో చూడండి, ఆనియన్ వేస్తున్నాను. ఇందాక సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్, ఈ ఆనియన్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలా. మీకు సైడ్ దీంతోనే అన్నం మొత్తం తినేయవచ్చు. ఈ రొయ్యలు కలుపుకొని చూడండి. ఈ ఆనియన్ మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఆనియన్ ఈ విధంగా మగ్గుతున్నప్పుడే నేను 2 గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. మా ఇంట్లో పిల్లలు మొత్తం చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ రొయ్యల ఫ్రై. మీరు పిల్లలు తినే పాట అయితే కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇందులోనే ఇప్పుడు మేము 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, నేను ఆల్రెడీ మిరియాలు ఇవి పేస్ట్ పెట్టుకొని ఇది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇందాక నేను ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేశాను, మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మీ టేస్ట్ని తగినట్టు. చూడండి, నేను ఉప్పు కూడా యాడ్ చేసి ఇది మొత్తం ఆయిల్ వదిలేదాకా ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది, మళ్ళీ మాడు వాసన వచ్చేస్తుంది. చూడండి నేను ఏ విధంగా ఫ్రై చేసుకుంటున్నానో. చూడండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం వదిలేయాలా, పచ్చి వాసన మొత్తం పోయే వరకు అలా ఫ్రై చేసుకోవాలా. నేను ఇప్పుడు ఇందాక ఇది ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న రొయ్యలు ఇవి కూడా వేసుకొని కరేపాకు ఫ్రెండ్స్, ఇందాక నేను మిగిల్చుకొని పెట్టుకొని ఈ కరేపాకు కూడా వేసుకోండి. ఈ రొయ్యల ఫ్లేవర్లో కరేపాకు ఫ్లేవర్ యాడ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏం చెప్పారంటారు మీరు, ఈ విధంగా మీరు రొయ్యల ఫ్రై చేసుకున్నారంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలా. ఇది మాది నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్. ఇక్కడ నెల్లూరులో సీ ఫుడ్ ఎక్కువ దొరకద్ది, మీకు తెలిసే ఉంటుంది. రొయ్యలకి చేపలకి నెల్లూరు ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లో ఫ్లేమ్ మీద మొత్తం రొయ్యలు మొత్తం ఫ్రై చేసుకోవాలా. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై చేయాలనేది. ఈ మసాలాలు మొత్తం ఇందులో పట్టాలా. ఇది రెస్టారెంట్ స్టైల్ రొయ్యల ఫ్రై ఫ్రెండ్స్. ఇది హోటళ్లలో ఈ విధంగానే ఉంటుంది, మీరు ఆల్రెడీ తినే ఉంటారు. మీరు బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. నా రెసిపీస్ చూస్తూ ఉంటే నేను ఇంట్లోనే ఏ విధంగా రెస్టారెంట్ స్టైల్ చేసుకోవాలనేది చెప్తా ఉంటాను నేను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటా ఉండాలా. అరుగు రుద్దుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేసిన తర్వాత నేను సర్వ్ చేసుకుంటాను, మీకు చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో రొయ్యలు వేసుకొని ఇలా ఆనియన్ కూడా వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఈ పచ్చిమిర్చి కూడా నంచుకొని తింటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్